ఇప్పుడు మనం చుడువా చేస్తున్నామండి, అటుకుల చుడువా చేస్తున్నాం. దానికోసం నేను నైలాన్ సగ్గుబియ్యం వేయించుతున్నాను. నైలాన్ సగ్గుబియ్యం చూడ్డానికి ఇలా ఉంటాయి. వీటిని ఫ్రై చేసిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. ఇవి ఫ్రై అవ్వాలి అంటే నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఇవి నూనెలో వేసినప్పటి నుండి మొత్తం కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు సౌండ్ చేస్తూనే ఉంటాయి, చిట్పట్ 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 చిట్పట్. అవి కంప్లీట్గా ఫ్రై అయ్యాయి అంటే సౌండ్ ఆగిపోతుంది. మా మమ్మీ చిన్నప్పుడు అనేది, ఏందే నువ్వు గుడిసెలో ముసలోడు గులిగినట్టు అని గులుగుతావు అనేది. ఇవి కూడా అంతే, ఫ్రై అవుతున్నంతసేపు సౌండ్ చేస్తూనే ఉంటాయి, చిట్పట్ 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 అనమాట. వీటిని ఎక్కువగా చుడువాలో వేసుకుంటారు, అటుకుల తాలింపు చేసినప్పుడు అందులో కూడా వేస్తారనమాట. ఇవి సౌండ్ ఆగేంత వరకు ఫ్రై చేయకపోతే కనుక పచ్చి పచ్చిగా ఉంటాయి. సో ఇట్లా నైలాన్ సగ్గుబియ్యంని కథలు చెప్తూ మా వాళ్ళతో మాట్లాడుతూ షూట్ చేస్తున్నాం అనమాట. చుడువా బాగుంటుంది. అయితే ఇంట్లో చేసుకునే చుడువా ఎప్పుడైనా సరే ఒక వారం రోజుల్లో ఫినిష్ చేసేయాలండి. ఇందుకే మీకు చుడువా ఇష్టమా? నాకైతే ఇష్టమే.